వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నర్సంపల్లి వార్డులో ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పెడతాలే? మా పేరు లక్ష్మి. నాకు కరెంట్ బిల్లు జీరో వస్తలేదు. ఏ పడ కడుతున్నావు? నెలకు 500 600 కడుతున్నాం. మరి అప్లై చేసుకున్నావా నువ్వు? అంటే అడిగిన వాళ్ళను అడిగినాము, అడిగితే ఇయ్యలేరుగా. ఇంకా మాకే రాలేదు, అందరికి వచ్చింది, మాకే రాలేదు. గ్యాస్ వస్తుందా? గ్యాస్ కూడా వస్తలే. ఎంత కడుతున్నావు గ్యాస్? 1000 రూపాయలు. 500కి ఇస్తలేరు. ఇస్తలేరు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేమా 7 కొడుకులు అందరూ? 2 కొడుకులు, 1 కోడలు, 3 పిల్లలు. ఇంటికి అప్లై చేసుకోలే మరి? గవర్నమెంట్ ఇల్లు కోసం ఏమైనా అప్లై పెట్టుకో? ఏం అప్లై పెట్టలేదు. రాసుకోనికి వచ్చారా? రాలే. ఏం పని చేస్తారు మీ కొడుకులు? కూలి పని చేస్తారు. కూలి పని. మేము కూడా కూలి పని చేస్తాం. మా కోడలు ఇంటికానే ఉంటది, మేము కూలి పని చేస్తాం. ఏం లేదు బిడ్డ, ఎగసం లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏం లేదు. అదే మాకేది లేదు. నర్సంపల్లి అలీమా. అది అంగన్వాడీ స్కూల్లో పనిచేసేంటి వర్కర్స్. ఇక 1,00,000 రూపాయలు ఇస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంతవరకు 1,00,000 రూపాయలు లేవు, నా పింఛన్ లేదు, ఏం లేదు. దిగిపోయినాక ఇచ్చేస్తాను అన్నాడు, రాలేదు. ఇక అవన్నీ వచ్చింటే జర అదే బాబు ఏదన్నా ఇల్లు లేదు, దీనిలో ఉంటున్నామా, ఓ రూమ్ అని వేసుకొని ఉందామని అంటే అవి లేవు, ఇవి లేవు, నా పింఛన్ లేదు, ఈ పింఛన్ కూడా లేదు. అప్లై చేసినా ఈయనే ఉన్నాయి, పేపర్లు అన్ని గ్రామ పంచాయతీలనే ఉన్నాయి. అందరికి నా ఒకదాన్ని చాలా మంది చేసిర్రు, నాతోటి పింఛన్ లేదు, ఏం లేదు. ఏం పాడు ఇక ఇది మున్సిపాల్ అయిందా అని ఇక అంతకు మొదల నుంచి ఇక తీసుకుపోతాం, ఇంకా ఇప్పుడు ఏం లేదు, అలవట్లేదు కదా, అది ఇది అని అన్నారు గ్రామ పంచాయతీలు. అట్లా కిరాయిలే, అది కూడా కాల్ చేయమంటారు. 1500. అది కూడా వెళ్ళిపోమని కాల్ చేయమంటారు. ఇక నా చేతిలో పైసలు లేదు, ఇక ఎక్కడ పోవాలనో నాకు అర్థమవుతలేదు. గడ కొంచెం అంత జాగా మూలు ఉన్నది. అన్న 4 రేసుగా పైసలు వస్తే వేసుకుందామని చూస్తే ఆ పైసలు లేవు, ఏం లేవు. బాబు నా పేరా సిత్తారి సిత్తయ్య. అందరం ఇంట్లోనే ఉంటాము. మా చిన్న కొడుకు, మా చిన్న కోడలు ఇంట్లోనే ఉంటాము. మా పెద్ద కోడలు పక్కకు ఒక రూము, ఆమె అన్నీ ఉంటారు. మా భార్య, నేను ఇద్దరము ఇంట్లోనే ఉంటాం, ముసలం. మరి ఇల్లు కోసం అప్లై చేసినావా? అప్లికేషన్ పెట్టుకున్నావా? మస్తు రాసుకపోయి అంతే. ఎన్ని రోజులు అవుతుంది ఇల్లు ఉండబట్టి? మేమా ఇప్పుడు గట్టి కూడా 40-50 అయిందా. ఏం పని చేస్తారు మీ కొడుకు? కూలి చేస్తాడు, అటు ఇటు కూలికి పోతాడు అంతే. నేనైతే శాతం కాకుండా సరిపోతలే అందరికి. ఏం సరిపోతుంది సార్ కదా, ఒక దాంట్లో ఇల్లు కావాలి. శ్యామల గ్యాస్ ఫ్రీ అన్నారు, ఇస్తలేరు. వస్తలేదు. 900. 500 వస్తలేదు. డబ్బులు పడతలేవు. మరి ఏమన్నా అడిగిరా? అప్లై చేసిరా? అడిగితే వస్తాయి అంటారు, తెలియదు ఇంకా వస్తలేదు. ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర నుంచి ఇక్కడ మన వరకు అర్జున్ కాలేజ్ ఇక్కడ వరకు రోడ్ వేసారు, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ బి కంప్లీట్ కాలేదు. మళ్ళీ వచ్చేసి డ్రైనేజీలు బి అన్ని లీక్ అయిపోతున్నాయి. మళ్ళా ఇప్పుడు వాటర్ లైన్ బి అక్కడ ఇక్కడ లీక్ అయిపోతుంది. మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లీక్ అయిపోతుంది. మళ్ళీ అట్లనే వచ్చేసి ఇప్పుడు కరెంట్ పోల్స్ ఉన్నాయి. మళ్ళీ అన్ని మన ఇండ్ల పై నుంచే ఉన్నాయి. ఎందుకు మరి ఇంట్లో పైన వేసారు? అంటే అప్పుడు స్టార్టింగ్ చిన్న ఇల్లు కాబట్టి అప్పుడు ఇట్లనే ఉండే. ఇప్పుడు అందరు ఇల్లు కట్టుకురు కాబట్టి కొంచెము అడ్డం వస్తున్నాయి, చేంజ్ చేయాలంతే. ఈ లైన్ల మీదకే ఉన్నది స్వామి కరెంటు పోలు. ఈ డ్రైనేజీలు బాగలేవు, ఆ నల్లలు కూడా సరిగ్గా వస్తలేవు. అవి ఏంది మళ్ళీ వాటర్ లైన్ కూడా అక్కడక్కడ పైపులు పొక్కలు పడ్డాయి, ఆ నీళ్ళు లీకేజ్ ఉన్నాయి. చేస్తూనే ఉంటాం కానీ ఎవరు పట్టించుకోరు స్వామి. నీళ్లు రావట్లేదు సరిగా? నీళ్ళు వస్తాయి కానీ మాది సరిపోని రాదు. డ్రైనేజ్ సమస్య ఎంత కాలంగా ఉంది? చాలా రోజులు అయింది స్వామి. ఇది దాని గురించి కూడా ఎప్పుడు అడగలేదా? అడుగుతాము, అడిగితే ఎప్పుడో ఒకసారి వస్తారు, చేస్తారు, మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ లీక్ అవుతూనే ఉంటాయి. ఆగిపోతాయి అగైన్ స్వామి. అవన్నీ పొంగుతున్నాయి, వీడి దాకా వచ్చినాయి వాటర్. లాస్ట్ నుంచి వస్తున్నాయి నీళ్ళు. అవి ఇక్కడ ఆగుతాయి. ఇది కమ్యూనిటీ హాల్, మన ఎస్సీ కమ్యూనిటీ కమిటీ హాల్ ఇక్కడనే వచ్చి నీళ్ళు ఆగుతాయి. మాకు రానికి పోనీకి చాలా ఇబ్బంది అవుతుంది. గ్యాస్ రావట్లేదు. గ్యాస్ కు 900 చేంజ్, 930 అకౌంట్ లో మామూలుగా 41 రూపీస్ ఏమో పడుతుంది అంతే.
అది అప్పటి నుంచి పడుతుంది అది 41 కేసీఆర్ ఉన్నప్పుడు 500లకు వస్తలేదు సిలిండర్. 500కి ఏమొస్తలేదు. అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనంట అది. మీకు మళ్ళీ లేదా రేషన్ మాకు కార్డు? రేషన్ కార్డు ఇప్పుడు 11 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఇంతవరకు అదే తెలంగాణ వచ్చిన ఆ, నుంచి లేవు కదా ఆ, రేషన్ కార్డు. ఇంతవరకు కొత్త రేషన్ కార్డు రాలేదు. అప్లై చేసినాం అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు, అది రాలేదు. ఇప్పుడు మన ప్రజాపాలన కూడా అప్లై చేశారు. అవి కూడా చేసినాం. మళ్ళీ అదే కొత్త ప్లాట్ ఒకటి ఇస్తా అన్నట్టు, అది గృహ జ్యోతి అన్నట్టు, ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు అవి చెప్పారు కానీ అవి ఇంకా ఏమి ఇయ్యలేరు కదా. పేరే బాబు? లక్ష్మే మాకు ఇల్లు లేదని చెప్తున్నా నేను. ఇక ఎన్నిసార్లు చేసినా అన్ని చేసినాం కానీ ఏది లేదు. ఓట్లు అప్పుడు వేస్తాను రాజధాని అది అటే పోయింది, ఏది లేదు. ఇందిరమ్మ కమిటీలో వస్తున్నాయా అంటే రాసుకోవడానికి? అంత మస్తు వచ్చిపోతున్నాయి, అది రాసుకపోతే ఏం లేదు. ఇక అందులో కూడా రాసుకోపోతారు కానీ ఏం లేదు. చూస్తారు వస్తామంటే అది అటే ఇటే ఏం పని చేస్తారు? కూలి పనికి పోతాం. కూలి పని చేస్తారు. ఇప్పటికి ఎన్నిసార్లు అప్లై చేశారు? మస్తు రాసుకపోయారు. అప్పుడు కూడా డబుల్ అప్పుడు కూడా పోయింది, అంత పోయింది. అప్పుడు కూడా ఏం రాలేదు. ఇక వస్తే అంటారు కానీ అది అటే పోతున్నాయి ఇటే పోతున్నాయి. అప్పుడు ఓట్ల కూడా వస్తానే ఇస్తామని చెప్పి రాస్తారు, ఇస్తామని చెప్పారు. అప్పుడు ఇల్లు వచ్చి ఏం చేసి ఇల్లు ఎటే పోయినాయి, మాకు రాలేదు. ఇక్కడ ఎవరికే పోయింది అది. నాకు వచ్చేది కూడా అటే ఎటే వీకింది అది. ఏలేదు అప్పుడు కూడా వేయలేదు నాకు. ఏం పేరమ్మా? మంచాల స్వప్న. మాకు రైతు బంధు రావడం లేదు. మళ్ళీ గ్యాస్ సబ్సిడీ 500 కూడా రావడం లేదు మాకు. ఎంత కడుతున్నారు గ్యాస్ కి? 1000 రూపీస్ వరకు పడుతుంది కదా ఇప్పుడు. మళ్ళీ అకౌంట్ లో పడతలేదు సబ్సిడీ? ఏం పడతలేదు. ఇంకా అడిగిరా మీరు మరి? అడిగినాము. అయితే మళ్ళీ సెకండ్ విడత వస్తుంది అంట కదా, అప్పుడు వస్తుంది అని చెప్తారు. మరి వస్తుందో రాదో తెలియదు మనకి. రైతు బంధు ఇప్పుడు పోయినసారి వేయలేదు, అయ్యా అని చెప్పారు కదా. రైతు బంధు ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు ఈ సీఎం చేంజ్ అయినప్పటి నుంచి వస్తలేదు. ఇక నర్సంపల్లి గ్రామం కీసరమణ విలేజ్. మాకు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 200 యూనిట్లు అది రావట్లేదు, జీరో బిల్ రావట్లేదు. మళ్ళీ పింఛన్ ఒకటి అప్లికేషన్ అది రావట్లేదు. మా అమ్మకి వితంతు పింఛన్. మళ్ళీ ఒకటి ఇప్పుడు రైతు బంధు అదొకటి సమస్య ఉంది, మొత్తానికి రావట్లేదు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు బంద్ అయిపోయింది, అది రావట్లేదు. గ్యాస్ సబ్సిడీ ఏమైనా వస్తుందా? గ్యాస్ కూడా అది కూడా రావట్లేదు, 500కు సిలిండర్ రావట్లేదు. మళ్ళీ ఇంట్లోకి ఒకటి 5 లక్షలు అన్నారు, అది కూడా రావట్లేదు. ఇందిరమ్మ ఇళ్ళ పథకం అది కూడా రావట్లేదు. ఎవరైనా కమిటీలు వేసిన అన్నారు కదా ఇందిరమ్మ కమిటీలు? వేసారు కానీ ఎవరు పట్టించుకోలేరు ఊళ్ళో. అసలు ఎవరైనా వచ్చి రాసుకపోయారా? ఎవరు రాసుకోపోలేదు, మీరే ఫస్ట్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరు రాలేదు. మేమే మీ సేవలు అక్కడక్కడ రాస్తున్నాము. ఎప్పుడో ఒకసారి వచ్చి రాస్తారు కానీ అవి ఆ ఫామ్లో ఎక్కడ పోతే అర్థం కావట్లేదు. సో ఇప్పటికైతే ఏం అమలు కావట్లేదు. సో చూసారు కదండి నర్సంపల్లి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి పెన్షన్లు లైక్ వితంతు పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు చాలా మందికి రావట్లేదని వాళ్ళు వాపోతున్నారు. సో అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో చూసుకున్నట్లయితే వాళ్ళు గత 11 ఏళ్ల నుంచి కూడా చూస్తున్నప్పటికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఏడాది కావస్తున్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కావచ్చు, ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని వాళ్ళు వాపోతున్నారు. సో రేషన్ కార్డు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలకు వాళ్ళు అర్హులు కాదని చెప్పేసి వాళ్ళు అధికారులు చెప్తున్నట్లు వాళ్ళు వాపోతున్నారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో లైక్ గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా జీరో బిల్లు అంటే ఉచిత కరెంటు కావచ్చు, సో ఇవి కూడా వాళ్ళకు ఎలాంటి లబ్ధి చేకూరట్లేదని వాళ్ళు వాపోతున్నారు. సో ఇకనైనా సంబంధిత అధికారులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, వీళ్ళ సమస్యలపైన దృష్టి సారించి వాటన్నిటిని తీర్చవలసిందిగా వాళ్ళు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కలవల, పొలిటికోస్, నర్సంపల్లి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.